అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందు హాజరయ్యారు కేటీఆర్. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద భారీగా బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి అయితే ప్రశ్నించనున్నారు. ఆయన విచారణ కోసం ప్రత్యేకంగా ప్రశ్నల్ని కూడా సిద్ధం చేసినట్లయితే తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. ఇక బీఆర్ఎస్ లావాదేవీలకు ఫోన్ ట్యాపింగ్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా ప్రశ్నలు సిద్ధం చేసినట్టయితే తెలుస్తోంది. ఇక అక్కడ జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర సిచ్యువేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అక్కడ చేరుకున్న భారీగా బీఆర్ఎస్ శ్రేణుల్ని, నేతల్ని కూడా పోలీసులు భారీగా అరెస్టులు చేసినట్లు తెలుస్తుంది. ఏంటి ఈ సిచ్యువేషన్ ప్రెసెంట్ అక్కడ? ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. తెలంగాణ భవన్ నుంచి కొద్దిసేపటి క్రితమే భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్ళినటువంటి దాంతో పాటుగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనము రోడ్డు మీద కూడా చూస్తున్నాం. తెలంగాణ భవన్ బయట కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్కి బయలుదేరాలి, ఏదైతే బంజారాహిల్స్ పిఎస్కి బయలుదేరాలనేది కూడా సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బంజారాహిల్స్ పిఎస్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి వాహనాల కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఏదైతే బంజారాహిల్స్ పిఎస్కి బయలుదేరినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. కొద్దిసేపటి క్రితం వరకు కూడా పోలీసుల మధ్య పోలీసులు తెలంగాణ భవన్ గేట్లను కూడా మూసివేయడం జరిగింది. భారీ ఎత్తున స్పెషల్ పార్టీ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని పరిశీలిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఏదైతే బంజారాహిల్స్ పిఎస్కి వెళ్ళకూడదని కూడా పోలీసులు హుకుం జారీ చేసినా కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు మాత్రం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్కి చేరుకోవడం, ఇక్కడ నుంచి బయలుదేరే సమయంలో పోలీసులకు, అటు కార్యకర్తలకు, నాయకులకు పెద్ద ఎత్తున వాగ్వివాదం ఏదైతే జరగడం, దాంతోపాటుగా ఏదైతే గేట్లను తోసుకుంటూ కూడా ముందుకు వెళ్ళడం, కొంచెంసేపు రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించడం, ఇవన్నీ కూడా జరిగాయి. చివరికి పోలీసులు కంట్రోల్ చేయలేని స్థితిలో తెలంగాణ భవన్ మాత్రం ఫ్రీగా వదిలేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే సమయానికల్లా కూడా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే నగరంలోని నాయకులకే కాకుండా ఇతర జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి రావాలనేది కూడా ఏదైతే పార్టీ నాయకత్వం నుంచి, తెలంగాణ భవన్ నుంచి సమాచారం కార్యకర్తలకు, నాయకులకు చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో ఏదైతే పొద్దు నుంచి మనం చూస్తూ ఉన్నాము, ఎంతమంది కార్యకర్తలు వచ్చారో అంతకు రెట్టింపుగా మరింత మంది కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్కి చేరుకునే అవకాశం ఉంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ కూడా కార్యకర్తలు, నాయకులు పోలీసులతోటి కొద్దిసేపటి క్రితం వరకు కూడా వాగ్వివాదం దిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్స్ వరుస మీడియా సమావేశాలకు కూడా తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయ కక్షలో భాగంగానే తమకు ఈ నోటీసులు ఇస్తూ ఉన్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ కేసు కావచ్చు, దాంతోపాటుగా ఫార్ములా కావచ్చు, దాంతోపాటుగా ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఒక డైలీ సీరియల్ లాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎంక్వైరీలు నడిపిస్తుందని కూడా గత 2 సంవత్సరాల నుంచి ఒక్క కేసును కూడా తేల్చలేదంటే కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణ భవన్కి కార్యకర్తలు, నాయకులు చేరుకుంటా ఉన్నారు. మరి కొంతమంది కార్యకర్తలు, నాయకులు కూడా బంజారాహిల్స్ పిఎస్కి చేరుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడితే అంత ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. సునీత, అయితే వంశీ, ఇప్పుడు మీరు అన్నట్లు కూడా అటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అయితే పోలీసులు కట్టడి చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అటు తెలంగాణ భవన్ లో అదే అరెస్టులు, అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పూర్తిగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తూ వస్తున్నారు. సో దీనిపైన అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, వారు ఏమంటున్నారు ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంటే?
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి కూడా కొంత కార్యకర్తలకు నాయకులకు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు కూడా సమాచారం ఇప్పటికే చేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారందరికీ కూడా ఒకటే స్పష్టమైనటువంటి సమాచారం కూడా వెళ్ళింది. అందరూ తెలంగాణ భవన్కి రండి అనేది కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు కూడా సమాచారం జరిగింది. ఇప్పటికే జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా చేరుకుంటూ ఏదైతే బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో ఇవాళ మధ్యాహ్నం భారీ ఎత్తున నాయకులు చేరుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఒకవేళ సిట్ విచారణ కనుక ఆలస్యం చేస్తూ కనిపిస్తుంటే మాత్రం కేటీఆర్ విచారణను పొడిగించే ప్రయత్నం చేస్తే ఏర్పడే ఉన్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు కూడా చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఏదైతే సిట్ నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బయటకు వచ్చే వార్తలను బట్టి ఇక్కడ నాయకులు ఆదేశానుసారం కార్యకర్తలు కూడా ఎలా మూవ్మెంట్ అవ్వాలి అనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఆ రకంగా ఏదైతే సిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా కార్యకర్తలకు ఇప్పటికే అనధికారికంగా సూచనలు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. మనకు పెద్ద ఎత్తున కార్యకర్తలు మాత్రం తెలంగాణ భవన్కి చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దాదాపుగా 100 మందికి పైగా కూడా పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్ చుట్టూరు కూడా. కానీ భారీగా వచ్చినటువంటి కార్యకర్తలతోటి కొంత కంట్రోల్ చేయడం మాత్రం పోలీసులకు కష్టంగా మారుతున్న మనకు చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున నాయకులు కూడా వస్తూ ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులు తెలంగాణ భవన్కి తిరిగి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కావచ్చు, దాంతోపాటుగా ఇతర నాయకులు కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.